మాయ మాటలకు మోసపోవద్దు. వాస్తవాన్ని సోషల్ మీడియా చూసి అవే నిజాలు అనుకోవద్దు. సోషల్ మీడియాలైనా నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. ఏది కరెక్టో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఇంతమంది వందలాది బిడ్డల ప్రాణత్యాగాలు చేస్తే ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. నిజం చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి, పౌరుషం రోషం ఉండాలి. ఎంత ఏదో చాకచక్యంగా మాటలకు గారడి చేయడం గొప్ప కాదు. నైజం కనపడతా ఉంది. నేను నా దానికి కట్టుబడి చెప్పన్నా, ఇప్పటి దాని కూడా ఆ నోట్లోకి వెళ్ళి వాళ్ళ మాటనే వస్తలేదే. మేము అబద్ధమైతే, మా మాటలు అబద్ధమైతే మేము రాజీనామా చేస్తాం ఎందుకు చెప్తలేరు? మరి నిజంగా మీకు కరెక్ట్ అయితే నేను రాసిన దాని మీద జవాబు చెప్పమంటే మీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, మా ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది నేను చాలా చేయలే. మా ప్రభుత్వం 2,08,000 కోట్ల వడ్డీ కట్టిందని చెప్పిన. ఇది కూడా నేను చెప్పిన, నేను మాట్లాడిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. క్వశ్చన్ నేను ఛాలెంజ్ చేసింది, మీరు చెప్పింది తప్పు. 3,50,000 కోట్లు కాదు, 4,00,000 కోట్లు కాదు. మీరు చేసిన అప్పులు, మీరు మిగిలించుకున్న బకాయిలు కలిపి 8,00,000 కోట్లు రాసిన. అదే నేను గడిపి సంతకాలు పెట్టి నేను వాట్సాప్లో పంపించిన, లెటర్ ద్వారా పంపించిన, మెయిల్స్ ద్వారా కూడా పంపించారు. ఇంకా మెయిల్ అడ్రస్ వాళ్ళు పంపమంటే ఇప్పటిదాకా వాళ్ళ మెయిల్ అడ్రస్ పంపలే, అయినా వాట్సాప్ ద్వారా పంపించిన. ఆయన కూడా వాట్సాప్ పంపించండి, ఇది వాట్సాప్ వచ్చింది. అంటే అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్పాడు. అడిగిన దానికి తప్ప. దీన్నే పలాయనవాదం అంటారు. అందుకే ప్రజలకు నేను చెప్తున్నా, అరే మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, కేటీఆర్ అదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ 10 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఎందుకు మీకు ధైర్యం లేదు నిజాలు మాట్లాడడానికి? అంటే కేవలం 4 మాటలు మాట్లాడేసి, అబద్ధాలు మాట్లాడేసి ఇలా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా విలువలతో బతకండి, పద్ధతి ప్రకారం మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. ఎన్నిసార్లు ఒక మనిషి ఒకసారి అబద్ధం చెప్పవచ్చు, కానీ ఒకే మనిషి 10 సార్లు 100 మందిని 100 లక్షల మందిని మీరు నమ్మించలేరు. నిజంగా కరెక్ట్ పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చేది? అబద్ధాలు చెప్పాలి. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా మూలం బేస్ అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే ప్రధానమైనటువంటి పెట్టుబడి, ప్రధానమైనటువంటిది అది లేదు, అది లోపించింది. నేను మళ్ళీ చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అయితే చేసినరో వాళ్ళు